హలో హాయ్, నేను మిశ్రాని. ఈరోజు నేను మీకు పాలక్ పరోటా చూపిస్తున్నా. అయితే ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పాలకూరను ఉడికించుకున్నా నేను. అండ్ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి. ఇక్కడనేమో గోధుమ పిండి తీసుకున్నా, కొంచెం శనగపిండి. అంతలోపు ఇక్కడ మనం పిండిలో ఇవన్నీ యాడ్ చేద్దాం. ఫస్ట్ జీలకర్ర, వాము, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవి, ఇంకోటి గరం మసాలా, ఉప్పు, ఇక్కడ నెయ్యి తీసుకున్నాం. ఇవి ఫస్ట్ ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆ పేస్ట్ని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనము కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకోవాలి. నెక్స్ట్ ఆ పేస్ట్ని గ్రైండ్ చేసుకొని పిండిని కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు నేనైతే ఇది పేస్ట్ని ఇందులో వేసుకొని మనం పూరి పిండిలాగా కలుపుకోవాలన్నమాట. మనము ఈ పేస్ట్ ఫస్ట్ కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఎంత కావాలనేసి. అందుకే మనం పిండిని ఫస్ట్ ఇట్లా రెడీ చేసుకుందాం. నేను మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండి కలుపుతున్నా. ఇందులో మనం ఉప్పు ఇప్పుడే చూసుకోవాలి. పిండి రెడీ అయిపోయింది. దీని మీద కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని కొంచెం నాననిద్దాం. ఇప్పుడు నేను ఉండ చేసుకున్నా. ఇక్కడ పిండి వేసుకొని ఫస్ట్ కొంచెం చపాతీలాగా చేసుకుందాం. ఇది ఫస్ట్ కొంచెం చపాతీ చేద్దాం. నా హ్యాండ్లో మొబైల్ ఉంది కాబట్టి కొంచెం చేసుకొని చూపిస్తాను. ఇక్కడ మా జిమ్మి కూడా చూస్తుంది నా చపాతీ. ఇక్కడ చపాతీ రెడీ అయిపోయింది. నెయ్యిని రాసుకుందాం పైన. దీన్ని డబ్బా షేప్లో మళ్ళీ చేసుకుందాం. కింద పిండిని వేసుకొని ఇది కొంచెం డబ్బా షేప్లో మనం చేసుకోవాలి పరోటాని. నాకు వన్ హ్యాండ్లో మొబైల్ ఉంది, మీకు చేసుకొని చూపిస్తాను. ఇప్పుడు పరోటా రెడీ అయిపోయింది. మొత్తం ఇట్లనే చేసేసుకుందాం. అన్ని పరోటాలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని పెంకు పెట్టుకొని కాలుద్దాం. పెంకు పైన కూడా కొంచెం నెయ్యిని రాసుకోవాలి మనము. ఇప్పుడు మనం పరోటాని వేసుకుందాం. ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనము ఒకసారి దీనిపైన నెయ్యిని రాసుకోవాలి. చుట్టుముట్టు బాగా నీట్గా కాలవాలన్నమాట. ఇప్పుడు మనకి పాలక్ పరోటా రెడీ. ఈ పరోటాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.